కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అదే అధ్యాయం చివరి వచనం మధ్య భాగంలో చూసినట్లయితే, వారి చేతిలో రెండంచెలు గల ఖడ్గమున్నది. హల్లెలూయా! ఎవరైతే స్తుతిస్తారో వారికి రెండంచెలు గల ఖడ్గం ఇవ్వబడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు స్తుతించాలని అనిపించదు, మరికొన్నిసార్లు ప్రార్థించాలని కూడా అనిపించదు. అప్పుడు మనం మోకరిస్తాం, ఏదో ప్రార్థిస్తే ఆ సమస్య నుండి బయటపడతామని ప్రార్థిస్తాం, కానీ నోటితో చేయలేకపోతాం. మనసులో చేసింది కూడా దేవుడు వింటాడు కదా అని మనం మనసులో చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆ ప్రార్థించడానికి నోరు రాని పరిస్థితుల్లో కూడా నోరు తెరవడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు నీ నోరు తెరువుమో, నేను దాన్ని బాగుగా నింపెదను అని సెలవిచ్చిన వాక్యం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి అంట. అలా ఎవరైతే నోరు తెరిచి ఆయనను బిగ్గరగా స్తుతించడం ప్రారంభిస్తారో వారికి మాత్రమే రెండంచెలు గల ఖడ్గం. ఈ రెండంచెలు గల ఖడ్గం దేని కొరకు ఉపయోగపడుతుంది? మన జీవితంలో ఉండే ప్రతి అనారోగ్యాన్ని పారదోలడానికి ఉపయోగపడుతుంది, ప్రతి ఆర్థిక ఇబ్బందిని పారదోలడానికి ఉపయోగపడుతుంది, ప్రతి నిరుద్యోగాన్ని పారదోలడానికి ఉపయోగపడుతుంది, ప్రతి అంధకారాన్ని పారదోలడానికి ఉపయోగపడుతుంది, ప్రతి వ్యాధిని, శత్రువును పారదోలడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎన్నో మనకు విరుద్ధంగా లేచే ప్రతి దాన్ని పారదోలడానికి ఈ రెండంచెలు గల వాడిగల ఖడ్గం మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే, ఎవరైతే నోరు తెరిచి ఉత్సాహంగా స్తుతిస్తారో వారికి మాత్రమే. నాకు స్తుతించాలని లేదు, ఈ సమస్యల వల్ల నాకు అసలు నోరు తెరవాలని లేదు అని అంటే మీరు అక్కడే ఉండిపోతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారి యొద్దకు ఆయన వస్తాడంట. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని. ఎవరైతే స్తుతిస్తారో ఇంకా స్తుతించాలని ఆశ పుడుతుంది, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఇంకా ఆరాధించాలని అనిపిస్తుంది, ఎవరైతే ప్రార్థిస్తారో ఇంకా ప్రార్థించాలనిపిస్తుంది, ఎవరైతే ప్రసంగిస్తారో ఇంకా ప్రసంగించాలని ఉంటుంది. మనం ఎప్పుడైతే తగ్గిపోతామో ప్రార్థించడంలో, ఇంకంతే, ఏం చేస్తాను, ఇంకా తగ్గిపోయింది కదా, తర్వాత చేసుకుందాం, అలా డిలే అయిపోతూ ఉంటుంది. అలా ప్రార్థన మీద ఆసక్తి కోల్పోతాం. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఆసక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఎవరైతే స్తుతిస్తారో వారికి స్తుతించడానికి ఆసక్తి పెరుగుతుంది. ప్రభును స్తుతించడం అనేది హృదయ అంతరంగంలో నుండి ఒక కృతజ్ఞతాపూర్వకంగా బయలుదేరు ఒక మధురమైన నీటి ఊట. భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ప్రభువును స్తుతిస్తారో వారు ఏ సమస్య వచ్చినా కూడా స్తుతించేవారుగానే ఉంటారు. చివరికి అపాయాలు జరిగిన, మరణకరమైన సమస్యలు ఎదురైనా, చివరికి మరణమే ఆసన్నమైనా కూడా ఆ యొక్క పడక మీద పడుకొని కూడా ప్రభువునే స్తుతిస్తారు. అలా ఎవరైతే స్తుతిస్తారో ఆ పరలోక రాజ్యంలో గనులుగా ఉంటారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో నిత్యము స్తుతియే ఉంటుంది. అక్కడ ప్రార్థన, ప్రసంగాలు ఇంకేమీ ఉండవు, కన్నీరు, దుఃఖము ఇంకేమీ ఉండవు. అక్కడ స్తుతి మాత్రమే ఉంటుంది. జీవితంలో అన్నీ బాగున్నప్పుడు, అన్నీ క్షేమంగా ఉన్నప్పుడు, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు, అన్నీ వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఎవరైతే స్తుతించారో వారు సమస్యలు ఎదురైనప్పుడు కూడా స్తుతించలేరు. అన్నీ బాగున్నప్పుడు ఎవరైతే మౌనంగా ఉంటారో వారు సమస్యలు ఎదురైనప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. చూడండి, దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు, స్తుతించేవాడు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే కదా దానియేలు సింహాల గుహలో వేయబడ్డా కూడా అక్కడ కూడా స్తుతిస్తే అద్భుతం జరిగింది. మన స్తుతి, ప్రతిరోజు చేసే స్తుతి సమస్యలో సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. మనం అన్నీ బాగున్నప్పుడు స్తుతించలేకపోతే సమస్యలు ఎదురైనప్పుడు కూడా స్తుతించలేకపోతాము. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, హృదయం నిండి ఉన్న దానిని బట్టియే నోరు మాట్లాడుతుంది అంట. మనం అన్నీ బాగున్నప్పుడు మన హృదయాన్ని స్తుతితో, కృతజ్ఞతతో నింపుకున్నట్లయితే మనకు సమస్యలు ఎదురైనప్పుడు కూడా కృంగుబాటు, నిరుత్సాహము, నిరీక్షణ కోల్పోవడము, విశ్వాసాన్ని కోల్పోవడము ఇలా ఏమీ రాకుండా స్తుతియే నోటి నుండి బయటకు వస్తుంది. మనం అన్నీ బాగున్నప్పుడే దేవుని స్తుతించలేకపోతే ఏమీ బాగోలేనప్పుడు ఎలా స్తుతించగలుగుతాం? ఒక భక్తుడు అంటాడు, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, నా చేను పంట పైరుకు రాకపోయినను, నేను ఆయనను స్తుతిస్తాను, ఆయనను ఘనపరుస్తాను, నేను ఆయనను మహిమపరుస్తాను, నేను ఇంకా సంతోషంగా ఉంటాను ఆయనను బట్టి అని అంటున్నాడు. ఈరోజు మనం అన్నీ బాగున్నప్పుడే అయ్యో ఇంకా ఇది లేదే, అది లేదే అని బాధపడుతున్న మనము అన్నీ కోల్పోతే ఎలా ఉంటాం? ఇంకా
యోబు భక్తుని చూసి మనం నేర్చుకోనవలసిన మంచి పాఠం ఇది. అన్నీ కోల్పోయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటూ అన్నీ కోల్పోయినా కూడా ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తూ బలులర్పిస్తూ ఉన్నాడు అక్కడ. మనం అన్నీ బాగున్నప్పుడే చేయలేకపోతే కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు, గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్తుతించగలుగుతాం? పౌలు శీలలు అన్నీ బాగున్నప్పుడు స్తుతించారు కాబట్టే కష్టతరమైన ఆ పరిస్థితి ఎదురైనా కూడా, ఆ జైల్లో కూడా, ఆ అంధకారంలో కూడా దేవుని స్తుతించి గొప్ప అద్భుతాన్ని చూడలేదా? మనం అన్నీ బాగున్నప్పుడు స్తుతిస్తే మనలో విశ్వాసం పురిగొల్పబడుతుంది. మనం అన్నీ బాగున్నప్పుడు స్తుతిస్తే మనకు సమస్యలు ఎదురైనప్పుడు స్తుతియే మన నోట నుండి వస్తుంది. ఆ స్తుతియే మనలను గొప్ప సాక్షులుగా నిలబెడుతుంది. పౌలు శీలల గురించి విన్నాక, దానియేలు గురించి విన్నాక మనం కూడా సమస్యలు ఎదురైనప్పుడు స్తుతించడం ప్రారంభిస్తే అది కష్టతరంగా ఉంటుంది. అది మనకు సాక్ష్యాన్ని ఇవ్వదు. మనం ముందు నుండి దేవునితో కనెక్షన్లో ఉంటే, దేవుని స్తుతించడంలో ఉంటే, ఆ సమయంలో చిన్న స్తుతి చేసినా కూడా గొప్ప విజయం వస్తుంది. అందుకే ప్రభువును స్తుతించడం అలవాటు చేసుకోండి. ప్రభువును స్తుతించడానికే మనం పుట్టాము. ప్రభువును స్తుతించడానికే ఈ లోకంలో మనం సృజించబడ్డాం. స్తుతి వీరులుగా మారదాం. కీర్తనల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాలన్నీ కూడా దావీదు ఇంకొందరు భక్తులు అందరూ కలిసి రాసినవి అవి. కానీ అక్కడ వారు రాసిన మాటలు ఎంత చక్కగా ఉంటాయి. కొన్ని వారి వ్యక్తిగత అనుభవాలు ఉంటాయి, కొన్ని ప్రార్థన భారాలు ఉంటాయి, కొన్ని వారు దేవుని స్తుతించిన విధానం అక్కడ ఉంటుంది. అక్కడ మనం దావీదు రాసిన ఒక కీర్తన మనం చూసినట్లయితే మొదటగా ఆ అధ్యాయం ప్రారంభంలో ఇలా రాస్తాడు, నా ఆర్తధ్వని ఆలకించుము, ఎంతవరకు నా శత్రువు నా మీద తనను హెచ్చించుకొనును, దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము అని ఇలా దేవునితో మనవి చేస్తాడు. కానీ చివర్లో మనం చూసినట్లయితే ఆయనను స్తుతిస్తున్నట్టు ఉంటుంది అక్కడ. హల్లెలూయా. భక్తులు ఎవరెవరు కీర్తనలు రాశారో, ఎవరెవరు భక్తులు బైబిల్లో ప్రార్థనలు చేశారో వారందరూ కూడా ఆల్మోస్ట్ వారు ముందుగా ప్రార్థన చేసి తర్వాత స్తుతించిన వారుగా ఉన్నారు. కొంతమంది స్తుతించి తర్వాత ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. పౌలు శీలలను కూడా మనం చూడవచ్చు. ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి తర్వాత స్తుతి ఆరాధనలోనికి వెళ్ళారు వారు. యెహోషాపాతు గారిని చూసినప్పుడు కూడా యెహోషాపాతు గారు ముందు దేవుని సన్నిధిలో విచారణ చేస్తాడు, మనవి చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, తగ్గించుకుంటాడు, విధేయత చూపుతాడు. తర్వాత స్తుతించడానికి గాయకులను ఏర్పరచుకొని ఆ యుద్ధ సమయంలో నిలబడతాడు. దావీదుని కూడా మనం చూడవచ్చు. దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. కానీ కొండ గుహలో దాక్కున్నప్పుడు మాత్రం నా కొండ నీవయ్యా, నా దాగుస్థలము నీవయ్యా అంటూ ఆ సమస్యలో ఆయనను స్తుతిస్తున్నాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతిస్తే మన పక్షాన దేవుడు పోరాడతాడు. స్తుతిస్తే దేవుడు మనకి ఎదురైన ఆ పరిస్థితుల చుట్టూ మాటుగండ్లను పెట్టి మన శత్రువులను ఆయన హతమారుస్తాడు. భక్తులందరూ చేసింది ఇదే. వారు దేవుని సన్నిధిలో ప్రార్థించడం, స్తుతించడం, ఈ రెండు ఎన్నుకున్నారు. ఎందుకంటే వారికి తెలుసు స్తుతించటం మంచిది, స్తుతించటం మనోహరము, స్తుతించుట శ్రేయస్కరము అని వారికి తెలుసు. స్తుతిస్తే దేవుడు తప్పకుండా స్థితి మారుస్తాడని, దాని నుండి విడిపిస్తాడని, దానిలో జయమిస్తాడని, వారి పక్షాన పోరాడతాడని భక్తులందరికీ తెలుసు. అందుకే మీరు ఆదికాండం నుండి చివరి ప్రకటన వరకు చూడండి, అక్కడ భక్తులందరూ చేసిన పని స్తుతించిన వారందరూ కూడా చివరికి ఆ ఒంటరి గుహలో వేయబడిన పద్మస ద్వీపంలో ఒంటరిగా ఉన్నటువంటి యోహాను కూడా దేవుని స్తుతించిన భక్తుడే. ఆయన స్తుతించిన స్తుతి అమోఘం. నిజంగా మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఆ అందరూ విడిచిన వేళలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు వచ్చే స్తుతి మాటలు అన్నీ బాగున్నప్పుడు వచ్చిన స్తుతి మాటలతో పోలిస్తే చాలా వ్యత్యాసంగా ఉంటుంది. దానికి వచ్చే ఫలితము కూడా వ్యత్యాసంగానే ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది. మన హృదయ లోతుల్లో నుండి వస్తుంది అప్పుడు స్తుతి మాటలు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉన్న స్తుతి మాటలు ఏ గ్రంథంలో ఉండవు, ఇంకా ఏ అధ్యాయంలో ఉండవు. ఆయన రాసిన మాటలు, నీవు అగ్నిజ్వాలలు వంటి కన్నులు గలవాడవయ్యా, నీవు ఆమెనను వాడవయ్యా, నువ్వు అల్ఫా ఒమేగావయ్యా, నువ్వు మొదటివాడవు కడపటివాడవయ్యా, నువ్వు అగ్నిస్తంభం మేఘస్తంభమయ్యా అంటూ దేవుని ఎంత ఘనంగా పొగిడాడో. నీవు పాదముల మట్టుకు దిగుచిన వస్త్రమును ధరించుకొనిన వాడవయ్యా, నువ్వు రొమ్మున బంగారు దట్టి కలిగిన వాడవయ్యా అంటూ అమోఘంగా అద్భుత రీతిలో దేవుని పొగిడినవాడు యోహాన్ గారు. మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైతే, మన జీవితంలో ఆ యోహానులాగా అంధకారమైన పరిస్థితి ఎదురైతే, అందరూ విడిచిపెట్టిన పరిస్థితి ఎదురైతే మనం ఎలా కృంగిపోతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడం, 4 గోడల మధ్య కూర్చొని ఏడుస్తూ ఉంటాం. నా జీవితం ఒకప్పుడు ఎంత బాగుండేది, ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి, తర్వాత ఏమవుతుందో, తర్వాత ఇంకేం జరగబోతుందో అని దిగులుతో, చింతతో, ఆందోళనతో కూర్చుంటాం. కానీ అందరూ విడిచిపెట్టి అన్నీ మంచి చేసినా కూడా నిందలేసి ఆ
ఆ పద్మసు ద్వీపంలో ఎవ్వరు లేని ఆ అంధకారమైన పరిస్థితులు పడవేస్తే అక్కడ దేవుని స్తుతిస్తుంటుండగా దేవుడు పరలోక దర్శనాలను ఇవ్వలేదా? మన సమస్యల్లో చేసే స్తుతి గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది, గొప్ప సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనకు కృంగుబాటు కలగచ్చు. ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనకు ఆ అంధకారం, అయోమయం, ఆందోళన కలగచ్చు. కానీ ఆ కృంగుదల మన కన్నీటి కోసం కాదు, కన్నీటి సాక్ష్యం కొరకు. దేవుడు నన్ను ఇలా విడిపించాడు, ఇలా జయమిచ్చాడు, ఇలా చేశాడు, ఇంత గొప్పగా నన్ను చేశాడు అని కన్నీటితో సాక్ష్యం చెప్పకుండా ఉండలేము సమస్యలు ఎవరైతే స్తుతిస్తారో వారు. మన జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైతే సనుగుకు బదులుగా స్తుతి చేద్దాం. ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు ప్రభువును ప్రశ్నించడానికి బదులుగా ప్రశంసిద్దాం. అప్పుడు దేవుడు మన కొరకు శాసనాలను మారుస్తాడు. మన కొరకు ఎవరి హృదయాలనైనాను మార్చగలిగినవాడు. అనుదినము మనం కొంత సమయం ఆయన చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ 2 చేతులెత్తి ఆయనను స్తుతించడానికి సమయం కేటాయిద్దాం. ఎవరైతే ఆయనను అనుదినము ఈ రీతిగా స్తుతిస్తూ ఉంటారో ఇంక వారి జీవితంలో ఏ సమస్య ఉండదు. స్తుతించే వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుంది.